తారా విన్నావానే కింగ్ నాగార్జున 100 మూవీ అప్డేట్స్ గురించి? విన్నానే డింపుల్. ఎన్నాళ్ళు కుదిరింది డ్యూడ్ వీళ్ళ జోడి. సినిమా ప్రపంచంలో ఒక్కటే మాట వినిపిస్తుంది, కింగ్ ఈస్ బ్యాక్ అని. నిజమే డింపుల్, మన కింగ్ నాగార్జున మా స్క్రీన్ మీద మళ్ళీ రాజ్యమేలబోతున్నాడు. అవునే, కూలీలో విలన్ గా ఎరగదీస్తున్న నాగ్ ఇప్పుడు హీరోగా 100 మూవీతో బ్లాస్ట్ కి రెడీ అవ్వబోతున్నాడు. ఇది ఓన్లీ ప్రాజెక్ట్ కాదు, నా కెరియర్ లోనే మైల్ స్టోన్. అక్కినేని ఫ్యాన్స్ కి పక్కా సెలబ్రేషన్ మూవీ అవుతుంది చూడు. నా సమీరంగా మూవీతో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ని ఊపేసిన నాగ్ తర్వాత కూలీలో తన స్టైల్, తన మేనరిజంతో ఫ్యాన్స్ ని షాక్ చేసేసాడు. ఇప్పుడు అదే ఫైర్, అదే ఎనర్జీతో అంతా డబుల్ డోస్ తో రాబోతున్నాడు. ఇంకా హైలైట్ ఏంటంటే నాగ్ సరసన టబు మళ్ళీ వస్తుందంట. వాళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ కి సింబల్ లాంటి వాళ్ళు. నాగ్ తబు జోడీ అంటేనే ఫ్యాన్స్ గుండెల్లో గంటలు మోగాల్సిందే. ఆ జంట తెరపై కనబడబోతుందంటే ఎమోషన్ బాంబ్ పేలబోతుందన్నమాట. ట్విస్ట్ ఏంటంటే టబూతో పాటు మరో బ్యూటీ ఎంటర్ అయిందంటే అదే మన స్వీటీ అనుష్క శెట్టి. బాహుబలి తర్వాత సెలెక్ట్ 2 మూవీస్ చేసే అనుష్క ఇప్పుడు నాగ్ 100 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఇది సాధారణ మూవీ కాదే. అవునే, ఇది నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ స్కేల్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. మైండ్ బ్లోయింగ్ సెట్స్ తో అటు అఖిల్ అక్కినేని, ఇటు నాగ చైతన్య ఇద్దరు గెస్ట్ రోల్ కనిపించబోతున్నారంట. మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్ అన్ని కలిపి ఇది పక్కా హై వోల్టేజ్ మూవీ అవుతుందంటే కింగ్ వస్తున్నాడంటే కింగ్డమ్ కదలాల్సిందే. టబు ఎలిగెన్స్, అనుష్క గ్లామర్, నాగ్ పవర్ ముగ్గురు కలిశారంటే థియేటర్స్ బ్లాస్ట్ అవ్వడం మాత్రం పక్కా. పర్ఫెక్ట్ గా చెప్పావు శాండీ. కూలీ మూవీలో విలన్ గా రారాజుగా చేసిన ఇప్పుడు 100 మూవీతో హిస్టరీ రాసేందుకు వస్తున్నాడు. ఇది సినిమానే కాదు, కింగ్ యొక్క రీక్రౌనింగ్ మూమెంట్ బేబ్స్. సూపర్ గా చెప్పావు శాండీ. ఏంటి బేబ్స్ తెగ నవ్వుతున్నావు? టాలీవుడ్ లో మళ్ళీ బండ్ల గణేష్ బాంబ్ పేల్చేశాడు. నిజమే జాస్మిన్, బండ్ల గణేష్ గారికి ఫైర్ బ్రాండ్ అనే నేమ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసేసాడు. ఈ మధ్య సినిమాలకి కొంచెం దూరమైన ఈవెంట్ ఉన్న చోట మాత్రం ఫైర్ పుట్టించేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ మాటల్లో మసాలా, ఎక్స్ప్రెషన్లో ఫైర్, పంచ్లలో బ్లాస్ట్. ఇదే బండ్ల బ్రాండ్. మరి లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో చెప్పిన ఆ మాఫియా మాటలు గుర్తున్నాయా? అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ ఉన్న స్టేజ్ మీదే బాంబ్ పేల్చేశాడు. ఆ మాటలకి అందరూ షాక్ అయ్యారు. కట్ చేస్తే బన్నీవాసు ప్రొడ్యూస్ చేసిన మిత్రమండలి రిలీజ్ అయింది. ఇక అదే టైంలో బండ్ల గణేష్ ట్వీట్ వేసి ట్రెండ్ లోకి వచ్చేసాడు. అది పీకుతా ఇది పీకుతా అనక్కర్లేదు, మాట ఎవరి చేతిలో ఉన్నా ఆట ఎవరిదో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నేమ్ మెన్షన్ చేయకపోయినా ఆ లైన్ చూస్తే బన్నీ వాసుని టార్గెట్ చేశాడని ఎవరికైనా అర్థమవుతుంది. అదేం కాదు బ్రో, మిత్రమండలి ఈవెంట్ లో బన్నీ వాసు నా వెంట్రుకతో సమానం అన్న కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పైగా ఇంటర్వ్యూలో బండ్లన్నని డైరెక్ట్ గా విమర్శించాడు. అందుకే నెటిజన్స్ చెప్తున్నారు అది కౌంటర్ కాదురా, కౌంటర్ కింగ్ బండ్లన్న సిగ్నేచర్ పంచ్ అని. ఇప్పుడైతే సోషల్ మీడియాలో బండ్లన్న ట్వీట్ తుఫాన్ లా పరిగెడుతుంది. బన్నీవాసు సైలెంట్ గా ఉన్న బండ్లన్న మాత్రం తన స్టైల్ తో ఫైర్ వర్షన్ ని కురిపిస్తున్నాడు. సినిమా తీయకపోయినా షేక్ చేయగల పవర్ ఆయన దగ్గరే ఉంది. అది బండ్ల ఎఫెక్ట్. సినిమా హిట్ అవ్వడం ఒక లెవెల్ అయితే ట్వీట్ హిట్ అవ్వడం వేరే లెవెల్ బ్రో. స్క్రీన్ మీద ఒకడే హీరో, కానీ సోషల్ మీడియాలో కింగ్ బండ్ల గణేషే బ్రో. బేబ్స్, మెగా ఫ్యాన్స్ కి మెగా ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఏమైంది బ్రో, పుష్ప 3 డేట్ అనౌన్స్ చేశారా ఏంటి? కాదు, అంతకంటే గ్రేట్ న్యూస్ ఏంటో తెలుసా? సుకుమార్ రామ్ చరణ్ కాంబో మళ్ళీ రాబోతుందంట. RC-17 స్టార్ట్ అయిందంట డ్యూడ్. ఆహా, రంగస్థలం కాంబో కదా. ఓ మై గాడ్, హైప్ ఆల్రెడీ స్కైకి వెళ్ళిపోయింది. సుకుమార్ స్క్రిప్ట్ లాక్ అయిందంట అందరూ అంటున్నారు. ఆయన స్టోరీ అంటే ఏంటో తెలుసా? ఎమోషన్, మైండ్ గేమ్, నేచురల్ బ్యూటీ, క్లాస్ అండ్ మాస్ అన్నిటిని కలిపేస్తారు. ఎగ్జాక్ట్లీ, అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఆకాశం తాకుతున్నాయి తారా.
ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందంట. సుకుమార్ టీమ్ లొకేషన్, సెట్ డిజైన్స్, విజువల్స్ అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారంట. పెద్ద రిలీజ్ అయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఇన్సైడ్ టాక్. పెద్ద రిలీజ్ అయ్యాకే మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకెళ్తారంట. మైత్రి టీమ్ అంటేనే గ్రాండియర్ కి సింబల్ కదా. ఈ ప్రొడక్షన్ లో ఎప్పుడూ క్వాలిటీకి నో కాంప్రమైజ్. నిజమే శాండీ, చరణ్, సుకుమార్, మైత్రి వీళ్ళ ముగ్గురు కలిస్తే హిట్ కాదురా, హిస్టరీ క్రియేట్ అవుతుంది. సుకుమార్ ఈసారి ఏ స్టోరీ రాశాడో అని ఇండస్ట్రీ మొత్తం తెగ సస్పెన్స్ లో ఉందంట. రా ఇంటెన్సిటీ, ఎమోషనల్ లేయర్స్, రివర్స్ టర్న్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. చరణ్ రంగస్థలం తరహాలో మరోసారి రగ్గుల్ లుక్ లో కనిపించబోతున్నాయంట. కానీ ఈసారి మూవీ స్కేల్ అంతా డబుల్, విజువల్ గ్రాండ్యుయేట్ టాప్ లెవెల్. అంతేకాదు డ్యూడ్, ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారంట. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సైమల్టేనియస్ రిలీజ్ అంట. సుకుమార్ సిగ్నేచర్ స్టైల్లో మాస్ అండ్ క్లాస్ యాక్షన్ డ్రామా అంటే ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయిరా. సోషల్ మీడియాలో ఆల్రెడీ ఫైర్ బేబ్స్ ఫ్యాన్స్ కమెంట్స్ చూస్తుంటే ఒక్క మాట, రంగస్థలం తర్వాత చరణ్ సుకుమార్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ గ్యారంటీ. దట్ ఈస్ ట్రూ. ఈసారి కూడా సినిమా కాదు, అది ఫెస్టివల్ అవుతుంది. సుకుమార్ పెన్ కి, చరణ్ పర్ఫార్మెన్స్ కి మైత్రి ప్రొడక్షన్ కలిస్తే ఇక సినిమా కాదు, సునామీ ఖాయం. పర్ఫెక్ట్ గా చెప్పవుతారా. అదే జోష్తో కాసేపు చిల్ అవుదాం రండి.